గోదావరి పుష్కరాల సందర్భంగా నిర్మిస్తున్న ఘాట్ల పనులకు కాకినాడ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తాళ్లరేవు, కాజులూరు మండలాల్లోని ప్రధాన ఘాట్లను ఇరిగేషన్, ఆర్అండ్బి అధికారులతో కలిసి పరిశీలించారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టాయిలెట్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు ముందస్తు చర్యలను చేపట్టాలన్నారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు ముందుగానే అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. 2027 సంవత్సరం గోదావరి పుష్కరాలు నేపథ్యంలో మన కాకినాడ జిల్లాలో తాళ్లరేవు మరియు కాజులూరు మండలాల్లో ఉన్న ఘాట్స్, పుష్కర్ ఘాట్స్ అన్ని కూడా ఈరోజు ఇరిగేషన్ మరియు ఆర్ఎన్బి సిబ్బందితో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో భాగంగా గోదావరి నదిలో ఉన్న మేజర్ ఘాట్స్ ఏవేవి ఉన్నాయి అనేది మనము చూడడం జరిగింది. ఇక్కడ ఎటువంటి మరమ్మత్తు పనులు చేపట్టాలి, ఎటువంటి ఘాట్స్ మనము నిర్మాణించుకోవాలనేది గురించి స్థానిక ప్రజాప్రతినిధులతో అదేవిధంగా అధికారులతో చర్చించడం జరిగింది. రాబోయే సంవత్సరం లోపల పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏదైతే పుష్కర స్నానం చేస్తారో ఆ సమయంలో టాయిలెట్స్ కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా వాళ్ళ రవాణా సౌకర్యాలు కానీ పూర్తి స్థాయిలో అందించే విధంగా మనము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే నెలల్లో ప్రారంభిస్తూ మనం అనుకున్న టార్గెట్స్కు ముందుగా అంటే జూన్ 26 నుంచి జూలై 7, 2027 మనకి ఈ గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. దానికి ముందుగానే ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలని ఒక అంచనా వేసుకొని ముందుకు వెళ్తున్నాము. దీనికి సంబంధించి ఈరోజు కొన్ని ఘాట్స్ పరిశీలన చేయడం జరిగింది. రాబోయే రోజులో మిగతా మైనర్ ఘాట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మనము ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అందరి ద్వారా తెలియజేస్తున్నాం.